చాలా బాగుంది. చాలా బాగుందండి. నో కామెంట్స్. సాంగ్స్ అయితే అదరగొట్టింది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే దీని ఫస్ట్ మూవీ అయినా హీరోది ఎక్సలెంట్. అండ్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. పృథ్వీగా 30 years ఇండస్ట్రీ మనం చెప్తామా ఏమన్నా ఉందా? చాలా రేటింగా 10. యూత్ అయితే కంపల్సరీ చూడాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ అయితేనే అనమాట తెలిసేది. ఒకళ్ళ మనసులో ఒకళ్ళు పెట్టుకునేది అనేది ఎవ్వరికి తెలియదు. ఈ స్టోరీ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే అంటే మన ఫీలింగ్స్ అనేది అవతల పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే తెలుస్తుంది అని డైరెక్టర్ గారు అయితే రివ్యూలో చెప్పారు. కానీ చాలా బాగా చెప్పారు. సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చలో పిక్చర్ చాలా బాగుంది. గణేష్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఏం చెప్పాలి, శ్రేయాన్స్ ఎక్సలెంట్ యాక్టింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా. అండ్ దట్టు మన హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. యూత్ ఎగ్జాక్ట్లీ యూత్ చూడాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు భయపడుతున్నారు అమ్మాయిలను చూసి. నిజంగా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. యూత్ చూడాల్సిన మూవీ. అందరు చూడొచ్చు, ఇందులో ఏం లేదే. అన్ని జనరేషన్ వాళ్ళు చూడొచ్చు. అంత చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నాకైతే సూపర్ గా నచ్చింది. ఎంత అయినా ఇవ్వచ్చు. నేను 5 ఇచ్చేస్తా. ఏం లేదండి, నిజంగా చాలా బాగుంది. సీరియస్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది. బయట చూసే యూట్యూబ్లు, ఇన్స్టాలు, పేపర్ గీపర్ ఏది చూసినా అలాగనే ఉంది. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. ఏది నచ్చింది? అన్ని నచ్చినాయి నాకు. ఫాదర్ సెంటిమెంట్ సూపర్ గా ఉంది. ఫాదర్ అంటే ఏంటి అని చూపించారు, అది చాలా బాగుంది. ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు అంటే, అన్ని క్యారెక్టర్లు అమ్మాయిలే బాధపడుతున్నారు, అబ్బాయిలు వచ్చి అమ్మాయిలను మోసం చేస్తున్నారనే ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసి అమ్మాయి వల్ల అబ్బాయి ఎంత మోసపోతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అన్నది కూడా చూపించారు. నిజంగా అబ్బాయిలు కూడా అలాగే బాధపడతారని ఈ సినిమాలో చూపించారు. ఎందుకంటే అన్ని సినిమాలలో అబ్బాయిలే కదా, అమ్మాయిలే కదా అబ్బాయి అలాంటోడు ఇలాంటోడు అని చెప్తారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాగా డైరెక్టర్ గారు అయితే చాలా చాలా బాగా చూపించారు. సూపర్ గా ఉంది. నిజంగా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. అన్ని ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్టులు చేస్తున్నట్టుంది. కొత్త వాళ్ళు ఎలాగ లేనే లేదు. ఒక పెద్ద ఆర్టిస్టులు ఒక 2-3 మూవీలు చేస్తారు వీళ్ళు అన్నట్టుంది. నిజంగా చాలా బాగుంది. సూపర్. డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అలాగే హీరోయిన్ గారు అందరికి కంగ్రాచులేషన్. మీరు పెట్టిన డబ్బు ఖచ్చితంగా రావాలి. సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి. యూత్ అంతా. డైరెక్షన్ బాగుంది. చెప్పండి. చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. చెప్పు. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, ఆ డైరెక్షన్ కానీ మొత్తం చాలా బాగుంది. మెయిన్ గా నాకు హీరో అన్న డైలాగ్స్ చాలా నచ్చాయి. సూపర్. మస్ట్ వాచ్. చూడండి అందరూ తప్పకుండా. నాకు నచ్చిన సీన్ అంటే అందులో నేను కూడా ఉన్నా. నాకైతే ఫాదర్ సీన్ చాలా ఎమోషనల్ అనిపించింది. మెయిన్ గా హీరో అన్న ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది. అన్న ఈజ్ మై సో క్లోజ్. సో చాలా బాగుంది. చూడండి, తప్పకుండా చూడండి. ఒక కోర్ట్ కేస్ తప్పకుండా కావాలి. కానీ ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసి కేసులు పెట్టుకోవద్దు, గొడవలు పడవద్దు. సాల్వ్ చేసుకోండి, ఆలోచించండి, సాల్వ్ చేసుకోండి. సూపర్ అండి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ సార్ గణేష్ గారు ప్రతి ఒక్కరిని బాగా తీసుకున్నారు. షూటింగ్ లో కూడా ఎన్ని జరిగినా కూడా మనం చెయ్యాలి, మన సినిమా రావాలని ప్రతి ఒక్కరికి మన పని ఏంటి, మనం ఎలా చేయాలి, మనం ఎలా తీయాలి, మన విజన్ ని మనం స్క్రీన్ మీద చూపించాలి, ఆడియన్స్ కి చేరదీయాలి, ఇటువంటి స్టోరీ అందరికీ వెళ్ళాలి అని చెప్పి
చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన ఉన్న బడ్జెట్ లోనే చాలా బాగా తీశారు. అండమాన్ అనేది మనకి బాగా చూపించారని నాకు అనిపించింది యాజ్ ఎ ఆడియన్. ఫ్రమ్ టీమ్ అయితే నేను టీమ్ సైడ్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు బాగా కష్టపడ్డారు. నాకైతే సీన్స్ చూస్తున్న ప్రతిసారి ఆ సీన్ జరిగినప్పుడు పక్కన మేము ఏం చేసాము, ఎంత కష్టపడ్డాము, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, ఆర్టిస్టులు చేసిన యాక్టింగ్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. చూడొచ్చు తప్పకుండా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. అంటే ఒక ఓరియంటెడ్ టైప్ అన్నమాట. మనకు కూడా అవేర్నెస్ వస్తుంది, ఇలా చేయొచ్చు, ఇలా చెయ్యకూడదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది కూడా కొన్ని కొన్ని సినిమా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు అంటారు కదా, అలా కూడా మా సినిమా వాళ్ళు కొంతమంది ప్రభావం చూపించవచ్చు. కొంతమంది సెట్ అవ్వచ్చు, సొల్యూషన్స్ తెలుసుకొని చూసుకొని మేబీ చేయొచ్చు. చూడండి తప్పకుండా, అందరూ చూడండి ఒక కోర్ట్ కేస్. మూవీ చాలా బాగుంది. ఎలా అంటే ఇప్పుడు ఉన్న యూత్కి మంచి కంటెంట్తో వచ్చారు డైరెక్టర్ గారు. సో మంచి కనెక్ట్ అవుతుంది అందరికీ. అందరు తప్పకుండా ఈ మూవీని చూడాలి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఒక ఫాదర్కి ఒక ఒక సారీ ఫాదర్ ఎమోషన్ బాగుంది. ఫాదర్కి సన్కి బాండింగ్ కానీ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎలాగ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు పేరెంట్స్ని, అదంతా బాగా చూపించారు. సో చాలా బాగా అనిపించింది. అందరూ థియేటర్కి వచ్చి ఒక కోర్ట్ కేసు మూవీని చూడాలి. చెప్పండి, పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. మీరు అందరూ తప్పకుండా వచ్చే సినిమా. ఇప్పుడు ఉన్న జెన్జీ జనరేషన్ అంతా చూడాల్సిన సినిమా. ఇప్పుడున్న జనరేషన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, దానిపైన ఎట్లా డిపెండ్ అయి ఉందనే సిచ్యువేషన్ పైన ఈ మూవీ తీశారు. సో పిల్లలు పెద్దలు అందరు కలిసి ఈ మూవీ చూడాల్సి ఉంటుంది. చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అండమాన్ నుంచి వచ్చి ఇక్కడ మూవీ తీసి మంచి కంటెంట్ తీసుకొచ్చారు. సో హీరో గారి యాక్టింగ్ బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ హీరో మధ్యన కెమిస్ట్రీ చాలా బాగుంది. కొన్ని ఫాదర్ ఎమోషన్స్, బాండింగ్ అవన్నీ బాగా చూపించారు. సపోర్ట్ చేసేవాళ్ళు. తెలుగు సినిమా అవడం వల్ల ఆ సపోర్ట్ దొరకలేదని నా ఫీలింగ్ అంతే. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది నాకు. డెబ్యూట్ మూవీ అన్నా సరే బాగా వచ్చింది. హీరోది అండ్ హీరోయిన్ కూడా తన వంతు సూపర్ అసలు. బట్ హీరోది ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. జెన్జీ అనే కాదు, మిలీనియన్ అందరికీ బాగుంటుంది. పేరెంట్స్ కూడా చూడొచ్చు. ఆ ఇంపాక్ట్ ఉంది. మెయిన్గా ఎమోషనల్ సీన్స్. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి ఫాదర్ అంటే కోపం ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఈ మూవీలో ఫాదర్ బ్యాలెన్స్ చేసే విధానం చూపించారు. అది ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. యా 4. మీరందరూ తప్పకుండా మన తెలుగు సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి. తమిళ సినిమాలు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, తెలుగు సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీ ఇంకొంచెం కొత్త యాక్టర్స్ వస్తారు, కొత్త టీం వస్తుంది, ఫ్రెష్ గా కనిపిస్తుంది. మూవీ సూపర్ డూపర్ హిట్. థ్రిల్లింగ్ ఉంది సినిమాలో. హీరో యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ యాక్టింగ్ బాగుందా? ఇద్దరిది బాగుంది. మూవీలో నచ్చిన సీన్ ఏంటి? పాటలు ఎలా అనిపించాయి? పాటలు కూడా బాగానే ఉన్నాయి. కార్ సీన్ బాగా నచ్చింది. డైరెక్షన్ బాగా చేశాడు. డైరెక్టర్ బాగా సినిమా తీశాడు. మీరు అందరూ సపోర్ట్ చేయండి. అందరూ సినిమా డైరెక్షన్ చాలా బాగుందండి. అందరు సినిమా చూసి సినిమా సపోర్ట్ చేయండి. సూపర్ అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. స్పెషల్లీ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్, దే జస్ట్ లివ్ అంటే వాళ్ళు జీవించేశారనమాట మూవీలో. అండ్ డైరెక్షన్ కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ స్పెషల్గా నాకు మూవీలో నచ్చిన పార్ట్ ఏంటంటే లైక్ ఇంటర్వెల్ సీన్ అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా సీన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ సింప్లీ సూపర్ అండి. యాక్టింగ్ ఒకళ్ళు బాగుంది అని చెప్పలేను, ఎందుకంటే ఆ టీం అంతా కష్టపడి ఒక సినిమా తెరకెక్కించారు కాబట్టి ఎవరీవన్ ప్రాప్ డేట్. అండ్ స్పెషల్గా హీరో అండ్ హీరోయిన్ అసలు ఈ సినిమాకి ప్రాణం పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. డైరెక్షన్ వెరీ వెరీ వెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్, డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది?
డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదొక జనరేషన్ తగ్గట్టు ఉంది. ఇది అందరు ఇది ఒకసారి చూడాల్సిన మూవీ ఇది. వై బికాజ్ అందరికి కావాల్సిన కంటెంట్ ఉంది ఇందులో. బేసికలీ ఇది అందరికీ స్టోరీ నచ్చుద్దని అనుకుంటున్నా. డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే ఫైన్. మ్యూజిక్ ఎలా అనిపించింది? ఆల్ గుడ్, నో ల్యాక్స్. మీకు మంచిగా నచ్చిన సీన్ ఏంటి సినిమాలో? మంచిగా నచ్చిన ఫిలిం హీరో రియలైజ్ అవ్వడం లాస్ట్కి. అంతే. ఇప్పుడు కొత్త డైరెక్టర్, బట్ ఒక బాగా ఎప్పటి నుంచో చేసిన డైరెక్టర్ లాగా ఉన్నారు. అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్కి మనం ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఇవ్వాలి. ఎందుకంటే యంగ్ జనరేషన్కి కొత్త డైరెక్టర్స్ చాలా అవసరం. అండ్ నాకు నచ్చిన కంటెంట్ ఇలా తీయడం, డిఫరెంట్ వేలో చూపించడం అందరి వల్ల కాదు. సో ఈ డైరెక్టర్ నాకు బాగా నచ్చారు. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా తేవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుందన్న, కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్తో వచ్చినారు. ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్కి ఇంకా మంచి ఛాన్సెస్. అలా యాక్టింగ్ కూడా బాగా చేసిండు హీరో. చాలా బాగుంది సినిమా అయితే, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా యా. మీకు ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో అంటే ఒక అమ్మాయి పైన కేసు చేయడం, ఒక అబ్బాయి లాయల్గా, అంటే బయట జరుగుతున్న సొసైటీ సేమ్ ఇట్లా ఇప్పుడు మొత్తం ఇలానే ఉంది కదా, దానిపైన కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్షన్ మంచిగా ఉందా? డైరెక్షన్ బాగానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, మ్యూజిక్స్ కూడా బాగానే ఉన్నాయి. హీరో యాక్టింగ్ 5కి 4 ఇస్తాను. 5.4. యా. మూవీ చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ చూడాల్సిన మూవీ. సో ఇట్ వాజ్ సో అప్డేటెడ్. అన్నీ చాలా బాగున్నాయి. ప్రజెంట్ జనరేషన్ కావాల్సిన మూవీ. లాస్ట్ హీరోయిన్ కలిసిన మూవీ. అన్ఎక్స్పెక్టెడ్ కదా, 11 days తర్వాత వచ్చి మీట్ అయ్యారు కదా. సో అది చూడవచ్చు, అందరు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. సార్ ఆడియన్స్ తో కలిసి సినిమా చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? నా సినిమా బాగుందని నాకు స్టార్టింగ్ నుంచి తెలిసింది. బట్ నా సినిమా నాకే బాగానే అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఆడియన్స్ చెప్పాక నాకు నమ్మకం కుదిరిందండి. సినిమా చాలా బాగుంది నిజంగా. హీరో గారితోని నాతోని ఆ ఫోటోలు బ్యానర్ పెట్టి పటాకాయలు పేలించడం, సాంగ్స్ లో డాన్స్ చేయడం, ఇది కొంచెం కొత్తగా అండ్ ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. అండ్ అందరూ అంటున్నారు, సపోజ్ ఈ సినారియో నడిచిందంటే డెఫినెట్లీ సినిమా హిట్ అయిపోయిందని. సో కాల్స్ ఇవన్నీ నాకు బాగుంది. సినిమా అయితే పాజిటివ్ టాక్ లో ఉంది. ఇంకా చూద్దాం ఎలాగలుగుతుందని. ఈ సినిమా ద్వారా ఇప్పుడైతే సినిమా బయటకు వచ్చింది, ఒకే కాన్సెప్ట్, బ్రేకప్ అనేది ఏ జనరేషన్ కైనా మంచిది కాదు. సో పేరెంట్స్ ఎలాగ బతికారు మాది, అలాగే మేము బతకాలి. అండ్ ఎవరైనా ఇలాగ ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ఉందని ఈ సినిమా ద్వారా తెలిసింది. బ్రేకప్ అనేది చూసి చెయ్యాలని చెప్తున్నాను ఈ సినిమాతో. అది ఇంపార్టెంట్, ఎవరైనా, అది మేల్ అయినా ఫీమేల్ అయినా. డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ లైక్ మీకు ఎలాగ, అంటే ఎలా డిఫికల్ట్ అంటుంది? అలాగేమీ లేదు, రెసిప్రికేట్ అవుతుంది, అంటే వైస్ వర్సా. ఇది అమ్మాయిలు కూడా అబ్బాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తున్నారు. ఇద్దరికి ఒక గుణపాఠం లాగానే ఈ సినిమా తీసాం. ఆ సినిమాలోని యూజ్ చేసిన సెక్షన్స్ వచ్చి ఇంపార్టెంట్ ముఖ్యంగా. సో ఎవరైనా బ్రేకప్ అనేది మంచిది కాదు సొసైటీకి, అది మెయిన్ కాన్సెప్ట్. ఈరోజు సినిమా రిలీజ్ అయింది, ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాను, వాళ్ళ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ ఆడియన్స్ తో పాటు కలిసి సినిమా చూశాను. సో అందరి రియాక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ సినిమా కూడా చాలా బాగుంది. అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఒక్కరు వెళ్ళండి థియేటర్, మీరే 10 మంది తీసుకెళ్తారు, అలాగుంది సినిమా. డెఫినెట్లీగా సపోర్ట్ చేయండి, సినిమా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీతో పాటు మీరు వెళ్ళి చూడొచ్చు సినిమా. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంటే. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఆడియన్స్ అందరితో పాటు సినిమా చూసాం, చాలా బాగా వచ్చింది సినిమా. ఆడియన్స్ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారు సినిమా. ఎవరైనా సరే జస్ట్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, యూ డెఫినెట్లీ గోనా లవ్ ఇట్. ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఎవరైతే లీగల్ కానీ లవ్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ మీకు సొల్యూషన్స్ కంపల్సరీ దొరుకుతాయి. వచ్చి ఒకసారి సినిమా చూడండి, నలుగురికి చెప్పండి, సినిమా సూపర్ హిట్. ఈ ప్రజెంట్ జనరేషన్లో అందరూ బ్రేకప్స్, మేకప్స్, అగైన్ లవ్, ఇవన్నీ చాలా ఈజీ అనుకుంటున్నారు.
ఎమోషనల్ ట్రామా అనేది ఎంత ఉంటుంది, ఫ్యామిలీ మీద ప్రెషర్స్ ఎట్లుంటాయి, అలాగని చెప్పి మనం ఎంత ఇబ్బందులకు గురవుతాం, ఇబ్బంది పెడతాం వేరే వాళ్ళకి అనేది సినిమాలో సెకండ్ హాఫ్ అంతా మీకు బాగా నచ్చుతుంది. దయచేసి అందరూ వచ్చి ఒకసారి చూడండి సినిమా. మీరు కూడా ఆడియన్స్ దగ్గర సినిమా చూసారు, ఎలా అనిపించింది? ఫస్ట్ టైం 5 years కష్టపడితే ఆఖరికి ఒక సినిమా 70mm స్క్రీన్ మీద చూసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ ఎమోషనల్ అయిపోయాం ఇందాకే. ఐ ప్రామిస్ ఇంకా మంచి మంచి స్టోరీస్ ఇంకా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తానని చెప్పి. సినిమాని చూడండి, థియేటర్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్ వాళ్ళ ఫేస్లు చూసి నేను ఏడ్చాను, వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని సీన్స్ చూసినప్పుడు నేను అందరి ఫేసెస్ చూస్తుంటే వాళ్ళు స్టిక్ అయిపోయి ఉన్నారు ఆ సీన్స్కి. అప్పుడు అనుకున్నా గెలిచాను రా, కొట్టాం బాగానే ఈ టైంకి. థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్. యాక్చువల్లీ అసలు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ కానీ నా వల్ల ఆయనకి ఏ సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన నన్ను తీసుకున్నందుకు ఇట్ రియలీ మీన్స్ లాట్. యా. యాక్చువల్గా ఒక కోర్టు కేసు అంటే నేను ఏదో ఆలోచించాను, అంటే కోర్టు సీన్సే చూపిస్తారా ఏంటి అని అనుకున్నాను. కాకపోతే యాజ్ ఏ డైరెక్టర్గా చూపించాల్సిన ప్రతిదీ చూపించారనమాట. నాకు ఎక్స్పెషల్గా నచ్చింది ఏంటంటే ఫాదర్ అండ్ సన్ సీన్స్ ఉన్నాయి కదా, అవైతే లిటరల్లీ నేనైతే ఏడ్చాను. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఒక కోర్టు కేసు అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే అబ్బాయి అమ్మాయి మీద కేసు వేసాడు, అమ్మాయి అబ్బాయి మీద కేసు వేసారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ సీన్లో డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ చెప్పారు యాజ్గా టెల్లింగ్, అంటే ఒక ఫాదర్తో రిలేషన్ ఎలా ఉండాలి, సన్ ఫాదర్ని ఎలా చూసుకోవాలి, అలాగే ఒక పర్సన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా కేరింగ్ తీసుకోవాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అన్ని ప్రతిదీ ఈ మూవీలో చేశారు. తప్పకుండా యూత్ చూడవలసిన మూవీ ఇది. అంటే యూత్కి ఏం చేయాలి, యూత్కి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు మీలో ఉన్న ఫీలింగ్స్ని చెప్పకుండా ఉంటే ఏమవుతుంది అని ఈ మూవీ ద్వారా మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ చెప్తే కాదు, మీరు వెళ్ళి చూడండి మూవీ బాగుందా లేదా అని చెప్పి. మీరు ఫ్రెండ్స్ చెప్తే కాదు, మీరు వెళ్ళి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మూవీ. మూవీ చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఒక కోర్టు కేస్, ఇది మీకు గుర్తుండిపోయే సినిమా లాగా మిగిలిపోతుంది. ముందుగా డైరెక్టర్ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. డైరెక్షన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ, ప్రతిదీ ప్లేస్మెంట్ అండ్ కరెక్ట్గా పడినాయి మూవీలో. మూవీ చాలా బాగుంది, చూడండి. అందరూ థియేటర్లోనే చూడండి, నడుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.